ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనే గెలిచా. ఏమైంది? అది నా మనవడికి ఫోన్ చేస్తూనే ఉన్నాను. వాడెందుకు ఫోన్ తీయటం లేదు. మీరే ఇలా అంటే నా భార్యని కాపాడేది ఎవరు సార్? దేవుడా! Save the doctors! Save the white coat! 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 Save the doctors! Please! కరుణ సార్, నా భార్యకి బాగా రక్తం పోతుంది సార్. వీళ్ళెవరూ తనని కాపాడడానికి రావట్లేదు సార్. నేను చేసిన తప్పుకి తల్లికి బిడ్డకి శిక్ష పడకూడదు సార్. మీరే కాపాడాలి సార్. మీరు నిదానంగా ఉండండి. తప్పుకు శిక్ష వేసేది చట్టం. మీరు చేసిన తప్పుకి మీ భార్య శిక్ష అనుభవించడానికి నేను ఒప్పుకోను. చూడండి, మీరు ఎవరి మాట విని ప్రొటెస్ట్ చేస్తున్నారో బాగా తెలుసు. మన పని పేషెంట్ ని ప్రొటెక్ట్ చేయడమే కానీ ప్రొటెస్ట్ చేయడం కాదు. జరిగిన తప్పుకి చట్టాన్ని న్యాయం అడగాలి. న్యాయం కోరి మన దగ్గరకు వచ్చిన పేషెంట్ కి అన్యాయం జరగకూడదు. ప్లీజ్ నాతో రా. సారీ కన్నా సార్, ఎవరు చెప్పినా నేను రాను. రోగుల ప్రాణాలకు మాత్రం విలువ ఉందా? మా ప్రాణాలకు విలువ లేదా? మాకు న్యాయం జరిగే వరకు ఎవ్వరం రాం. Save the doctors! Save the white coat! Save the doctors! Please, Save the please. white coat! Save the doctors! Save the white coat! ప్లీజ్ 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 ఒక్కసారి ఇన్ని చూడండి. తను తప్పు చేసినట్టు ఇతనికి తెలిసింది. ఇప్పుడు ఆ తల్లి బిడ్డల ప్రాణాల్ని మనమే కాపాడకపోతే ఇంతకన్నా పెద్ద తప్పు అవుతుంది. ఆ దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమించడు. ఇప్పుడు ఎవరూ రాకపోతే నా వల్ల ఏం సాధ్యం అవుతుందో నేను అది ప్రయత్నిస్తాను. అట్లీస్ట్ ఒక్కరైనా రండి. మళ్ళీ ఏమైందే నీకు? ఏమీ లేదే. ఇందాక మీ ఇంట్లో రాశి ఫలం చదివాను. అందులో కర్ణ రాశిలో ఈ రోజు ఏదో ఆపదని రాసుంది. వాడికి ఫోన్ చేస్తూనే ఉన్నాను. వాడు ఫోనే ఎత్తట్లేదు. అదేనా? నాకెందుకో టెన్షన్ గా ఉందే. లచ్చి, దేవుడు ఎప్పుడూ మంచి వాళ్ళకి మంచే చేస్తాడే. కర్ణకి అలా ఏమీ జరగదు. ఒకవేళ ఏదైనా ఆపదంటూ వస్తే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి అతన్ని కాపాడతాడు. సార్, నేనొస్తాను. తనను పంపించండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. పదండి. హే పిల్ల, కాలిపోతావని తెలిసి నిప్పుల మీద నడుస్తున్నావా? కర్ణానే వదలను. అలాంటప్పుడు పిల్ల కైవి నువ్వు. నిన్ను వదులుతానా? నాకు సాయం చేయడానికి ఎవరూ రారనుకున్నాను, కానీ నువ్వొచ్చావు. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అని చెప్పకండి సార్, అది నా కర్తవ్యం. సార్, బిడ్డ ఏడవట్లేదు. డాక్టర్, నా బిడ్డకి ఏమైంది? వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు బలి. ప్రసవ సమయానికి డాక్టర్ కర్ణ వచ్చారు. అన్ని న్యూస్ పేపర్స్ ఛానల్స్ లో నీ ఫోటోనే వస్తుంది కర్ణ. Save the doctors! Save the white coat! Save the doctors! Save the white...
ఏమైంది డాక్టర్? మాట్లాడండి. నా బిడ్డని చంపేశారా డాక్టర్? ఒక్క ప్రాణం కూడా పోకుండా చూస్తానని నాకు మాటిస్తావా? నేను నిన్నొక మాట అడుగుతాను, ఇస్తావా? ప్రాణం పొయ్యడం తీయడం ఆ దేవుడి చేతిలో ఉంది. ఆ దేవుడితోనే పోరాడి ప్రాణం పొయ్యడం నీ చేతిలో ఉంది. ఒక్క ప్రాణాన్ని కూడా పోనివ్వను అని నాకు మాటిస్తావా? ఆ, తన బిడ్డకి ఊపిరి ఆడ్డం లేదన్న దుర్దినం నువ్వు ఏ తల్లికి రానివ్వకూడదు. డాక్టర్, ఏమైందో చెప్పండి డాక్టర్. జీవితమంతా బిడ్డలు ఏడవకూడదని భావిస్తుందమ్మా. అయినా మొదటి బిడ్డ పుట్టినప్పుడు మాత్రమే అమ్మకి అమ్మ అనే హోదా వస్తుంది. బాబు, అమ్మ నీ కోసం ఏడుస్తుంది. నీ ఊపిరాడకపోతే ఆవిడ గుండె చప్పుడి ఆగిపోతుంది. ఆమె కోసమైనా ఒక్కసారి ఏడవ్వా. నా బిడ్డకి ఏమైందో చెప్పండి డాక్టర్. క్షమించండి, మీరు నా మీద పెట్టిన నమ్మకానికి థ్యాంక్స్. నాదేం లేదు సార్, అంతా ఆ దేవుడి దయ. ప్రాణం పొయ్యడం తీసుకోవడం దేవుడి చేతిలోనే ఉంది, కానీ ప్రాణం కోసం దేవుడితో కూడా పోరాడేది డాక్టర్ అని మా తాతయ్య చెప్పేవారు. కానీ ఆ పోరాటంలో ఓడిపోతాను అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను కాదు, డాక్టర్కున్న శక్తిని నిరూపించావు. థ్యాంక్స్ డాక్టర్. డాక్టర్ గారు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మీ భార్యను చూడడానికి అవకాశం ఇమ్మని అడిగారు కదా, ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరిని మీరు చూడొచ్చు. డాక్టర్ గారు, నన్ను క్షమించండి డాక్టర్. నేను తప్పు మీద తప్పు చేసినా కూడా నా భార్య బిడ్డల్ని మీరిద్దరూ కాపాడారు డాక్టర్. మేం మా కర్తవ్యం చేశాం అంతే. అయినా మీ బిడ్డ బ్రతకడానికి ఈమె కారణం, నేను కాదు. కమ్. Save the doctors! Save the white coat! Save the doctors! Save the white coat! ప్లీజ్ 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 స్టాప్. మీరు నా మాటకి ఎంత విలువిస్తారో నాకు తెలీదు, కానీ మీ ఒంటి మీద ఉన్న వైట్ కోట్స్ కి గౌరవం వచ్చేలా చూసుకోండి. డాక్టర్స్ మనుషులు కారా? మన ప్రాణాలకి విలువ లేదా అని కొందరు అడుగుతున్నారు. అవును, మనం మనుషులమే, మన ప్రాణాలకి విలువ ఉంది. కానీ మనం డాక్టర్స్ అయింది ఇష్టపడి, కష్టపడి, కలలు కానీ ఏ పేషెంట్ కావాలని రోగాలు తెచ్చుకోరు. సో పేషెంట్స్ మన దగ్గరకు వస్తే మనం వాళ్ళని ట్రీట్ చేయాలి. అలా చేయకపోతే మనం మానవత్వానికి, మన వృత్తికి చేసే అవమానం.